హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం మరియు బ్యాంకును ప్రారంభించిన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గోల్డ్ లోన్ మరియు అగ్రికల్చర్ ల్యాండ్ లోన్ తీసుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వం రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మేలు చేసే విధంగా అనేక రకాలుగా సహకరిస్తుందని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఇంకా ముందు ఎంతో డెవలప్ చేసి రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని తెలియజేయడం జరిగింది. మరి మధ్యలో మళ్ళీ మమ్మల్ని ఎక్కించినందుకు ఈ వరకు పూర్తి చేసి మా టైంలో మరి ఒక శిలాఫలకం చేసి మీ చేతుల మీదుగా ఒక కొబ్బరికాయ పెడితే మరి మాకు ఆనందంగా ఉంటుందని ఒక దేవుని ప్రార్థించాను. ఆ దినం వచ్చింది. మరి మీ ద్వారా మరి ఎమ్మెల్యే గారు మీరు ఇద్దరు రావడం మరి చదువున పోస్టుగా ఎక్కినాడు. కుర్చీలు కూడా పెట్టి 2 లక్షల రూపాయలు పెట్టి ఒక సెటర్ తయారు చేసుకుంటాం. మా సొసైటీ అనేది చాలా చిన్న సొసైటీ. ముఖ్యంగా రంగాపూర్ సొసైటీ ఇవాళ చూస్తే ఒక శుభదినం, ఒక పండుగ దినం లేక అనిపిస్తున్నది. ఎందుకంటే గతంలో ఒక కొర్తి లేని సొసైటీ ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. సంతోషం, కానీ మాకు ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. మా సార్ గారు, మా స్థానిక శాసనసభ్యులు గారు మా మీద కనికరించి ఒక మినీ ఫంక్షన్ హాలు, ఒక గోదాము, ముందలు వేసుకునే ఒక సెటార్సు, ఒక సీసీ రోడ్డు, ఒంగూరులో 2 ఎకరాల పొలం ఇంతకుముందు కూడా మేము పైరవ్ చేసినాం. అది శివ స్థాయికి ఉంది. ఎటువంటి సార్ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని మా సొసైటీని మా ఎంపీ సార్ గారు కూడా కొంచెం సార్కి వెళ్ళి ఏదైనా ఆర్థిక సాయం చేసి మాకు సెటర్లకు దానికి కూడా ప్రత్యేక నమస్కారం తెలుపుతూ ఎక్కువ మా అయితే దీనికి ఫర్దర్ బిజినెస్ ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం సార్. ఎందుకంటే ఎక్కడైతే ఒక్కొక్క సొసైటీకి ఒక విధమైన పరిస్థితులు ఉంటాయి. దీనికి బీడీపీ ఏ విధంగా తయారు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఏదైతే ఇక్కడ సూటబుల్ అవుతుంది అది ఆలోచిస్తూ వేరే ప్లేస్ ఇక్కడికి 20 గుంటలు ఉంది సార్. ఎక్కడ ఉంది సార్, అక్కడ మనము ముందు రోడ్ ఫేస్ షాపింగ్స్ ఏర్పాటు చేద్దామని ఉన్నది సార్. ఆ విధంగా మేము బీడీపీ తయారు చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఈ రంగాపూర్ దీనికి కావాల్సింది సార్, బ్యాక్స్గా కొద్దిగా ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఆ ఇంబ్యాలెన్స్ అనేది పోవడం అనేది అసాధ్యం సార్. అది అందువల్ల ఇప్పటి నుంచి ఇది కొత్తగా ఎఫ్పిఓ మాత్రమే డెవలప్ కాగలుగుతుంది. ఎఫ్పిఓగా మనము ఇక్కడ మనం సరే నేషనల్ మీకు తెలుసు సార్ అందరికి కూడా మనం ఏం చేసినామంటే మీ కాన్సెన్సెస్ అన్నిటికి కూడా మేము గ్రౌండ్ నట్ ఫ్రీ సీడీ ఇప్పించినాం సార్. అది 6 years అన్ని రకాల హంగులు ఏర్పాటు చేసుకుని దాన్ని ఇనాగ్రేషన్ పిలిచినందుకు మీ చైర్మన్కి, గ్రామస్తులకి, మండల ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమాలు మామూలుగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేక షట్టర్స్ కానీ వీటన్నిటి మీద మన స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు మాట్లాడిన తర్వాత వారితో మాట్లాడి పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు సహాయం కూడా వారి ద్వారా మీ రంగాపూర్ గ్రామానికి అందించడానికి నేను పనిచేస్తానని మీరు మాటిస్తున్నాం. డాక్టర్ వంశీకృష్ణ గారు ఎక్కడ ఏ పని చేస్తే బాగుంటుందో ఆయన ఎక్కువగా ప్రజల మధ్యలో ఉండి నిరంతరం ఎన్నికల కంటే ముందు ఉన్నారు, ఎన్నికలు అయిన తర్వాత కూడా ఉన్నారు. ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రజానాయకుడిగా ఆయన తిరుగుతున్నారు. మరి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎక్కువగా మీ అందరికీ అందుబాటులో ఉండకపోయినా మన డాక్టర్ వంశీ గారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క మాట, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మండలమే, అంతే కదా, మన మండలం, మన అసెంబ్లీ, మన జిల్లా. మరి ఆయన మన వెనకబడ్డ ప్రాంతానికి ఏ రకంగానైనా సహాయం చేయాలనే ఆలోచనతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్ని మన దగ్గర తీసుకుని వస్తున్నాడు. ముఖ్యంగా సన్న బియ్యం అనేది ఆయన మేము కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కలెక్టర్ గారి ద్వారా వస్తుంది. దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. అన్నిటికి మించి
మరి డిసిఓ గారు ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ FPO ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ FPO ద్వారా మంచి డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీది దాదాపు 7,000 పిల్లర్నా ఇస్తుంది మెంబర్షిప్ పెరగాలి. మీది 10,000 పైన 27 గ్రామ పంచాయతీ, ఒరిజినల్ గ్రామ పంచాయతీ 20, ఈ 7 గ్రామ పంచాయతీ కొత్తవి. సరే ఏది ఏమైనా పెద్ద మండలం దీనికి ఆర్గనైజేషన్ మెంబర్షిప్ అది 2,000 రూపాయలు ఎంత ఉంటుంది అనుకుంటా. అది ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే మనం విత్తనాలు ఉండదు, వేరుశనగ విత్తనాలు అప్పుడు స్టార్ట్ చేసినాం. మర్చాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా PSC సెంటర్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది, పెద్ద మండలం కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఫీజిబిలిటీ ఉంటే అది కూడా చూద్దాం. అన్నిటికి మించి ఏంటంటే ఇంత పెద్ద మండలంలో ఉన్న PSCS సెంటర్ ఏదవుతుందో అది ఇంకా బాగా పనిచేసి లాభాల బాటలో ఉండాలి. ఇక్కడ ఏ బిజినెస్ చేసినా బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్, ఈ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ ఏం చేసినా ఈ సభ్యులకు అందరూ కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఇది బాగా చేసుకుంటే ఒరిజినల్ PSCS కన్నా ఇది ఎక్కువ పనిచేస్తుంది. ఇది ఏదైనా చేస్తుంది ద్వారా. ఇవాళ ఇప్పుడే మేము ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాం. వాళ్ళు మిల్క్ చిల్లింగ్ సెంటర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు.